వెల్కమ్ టు జీటీవీ గరుడా 9 న్యూస్. రిపోర్టర్ విజయ్, మహబూబాద్ జిల్లా. నవంబర్ 29న దీక్షా దివాస్ పురస్కరించుకొని మహబూబాద్ మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో బరాసా జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ, నవంబర్ 29 దీక్షా దివాస్ కేసీఆర్ ప్రాణాలను ప్రాణం పెట్టి తెలంగాణ సాధించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా బరాసా పార్టీ ఆఫీసులో 1500 కార్యకర్తలతో కేసీఆర్ పటానికి క్షీరాభిషేకం, తెలంగాణ తల్లికి గులాభిషేకం, అమరవీరుల స్తూపం వద్ద అంజలి ఘటిస్తూ జిల్లా పార్టీ ఆఫీసులో ఫోటో ఎగ్జిబిషన్ అనేక కార్యక్రమాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహబూబాద్ మాజీ ఎంపీ, బరాసా జిల్లా అధ్యక్షులు మాలోత్ కవిత, డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డినాయక్, ఇన్ఛార్జ్ కొండబాల కోటేశ్వరరావు, బరాసా జిల్లా నాయకులు మార్నేని వెంకన్న, బానోత్ రవికుమార్ నాయక్, పర్కాల శ్రీనివాస్ రెడ్డి, బాలాజీ నాయక్, ఎర్రబల్లి మాధవి, మంగళంపల్లి శ్రీనివాస్, తెల్ల శ్రీనివాస్, నాయని రంజిత్, మంగళపల్లి కన్నా, మహబూబాద్ జిల్లా మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీపీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి గ్రామం నుంచి రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మహబూబాబాద్లో మన 16 మండలాల వాళ్ళు కూడా ఆయా మండలాలు చేయడానికి వీలేదు. అందరూ కూడా కలిసికట్టుగా కూడా ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మన బాధ్యులు, మండల పార్టీ అధ్యక్షులు కావచ్చు, గ్రామ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో ప్రతి ఒక్క మన కార్యకర్త మన మహబూబాబాద్ పట్టణంలో రేపు కార్యక్రమం నిర్వహించడానికి మీరు మీ మండలాల్లో రేపు వెళ్ళి ఇవాళే వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం, ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వలేదు, మాకు తెలియలేదు అని చెప్పకుండా ఇవాళ అందరికీ కూడా ప్రిపరేటరీ మీటింగ్ పెట్టడం జరిగింది. మనకు ఖమ్మం జిల్లా వాస్తవ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్సీ గారు కొండబాల గారికి ఇన్ఛార్జ్ ఇది వేయడం జరిగింది. వారు మొన్న కూడా వచ్చి మన కేటీఆర్ గారి దీక్షలు రావడం జరిగింది. ఇవాళ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకుంటే అందరికి సమాచారం పోతుంది. మీడియా మీటింగ్ కూడా ఒకరోజు ముందే తెలిస్తే అందరూ సరైన టైంలో రేపు పొద్దున కార్యక్రమం కూడా 9:30 గంటల ప్రాంతంలో ఉంటుంది. మొదటేమో అంటే అందరు పార్టీ ఆఫీస్కే రావాలి, కొంతమంది మాత్రమే అమరవీరుల స్తూపం దగ్గర చేసినటువంటి సోదరులందరికీ మొట్టమొదటిగా సోదరీమణులందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడే నా ముందు మాట్లాడినటువంటి కవిత గారు ప్రధానంగా విషయాన్ని చెప్పారు. రేపు నవంబర్ 29 అంటే దీక్షా దివస్ అనేటటువంటి పేరు మీద కేసీఆర్ గారు మొట్టమొదటిగా ఈ సంవత్సరాలుగా చివరిగా 2009 నవంబర్ 29 ఒకసారి మళ్ళొక్కసారి ప్రజల్లో మనం ఒకసారి ప్రజల దృష్టికి తీసుకుపోదాము. ఆనాటి కార్యక్రమాలన్నీ ప్రజల్లో ఒకసారి వాళ్ళ కండకు కనపడేటట్టుగా ఈనాడు ఒకసారి గుర్తు చేసుకుందామని, ఒకసారి చెన్ననాటి స్మృతులు కూడా మీ అందరికీ